సో మరి మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి చౌటుపల్లి మండలం గుండ్లబావి సర్పంచ్ హేమలత చంద్రారెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి మరి సర్పంచ్గా ఉన్న సమస్యలు కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఏ మేరకు మరి ఇటున్నటువంటి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే ప్లాన్ చేస్తారు, ఇప్పుడున్నటువంటి ఎలక్షన్లో మరి ఏం చెప్తారు చూద్దాం. చెప్పండి. నా పేరు చంద్రారెడ్డి, మా మిస్సెస్ సర్పంచ్ హేమలత. నేను ప్రస్తుతానికి మన మొన్నటిదాకా టీఆర్ఎస్లో ఉన్నా, ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన. ఇది రావడానికి కారణం మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఇక్కడ స్థానికుడు మాజీ సర్పంచి శ్యామ అంటే ఆయన ఉన్నాడు. అతను వీళ్ళిద్దరు కలిసి అసలుకు మొత్తం వెల్చర్ల మీద మొత్తం స్కామ్ చేసి అసలుకు ఒక 2 ఎకరాల వెల్చర్ ఉంది. అసలుకు వెల్చర్కు ల్యాండ్ కావాలని నేను అడుగుతుంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అతను 2 ఎకరాల వెల్చర్ ఇచ్చిపెట్టండి, నేను లేకపోతే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. నాకు 5 లక్షలు వద్దు, నాకు వెల్చర్ ల్యాండ్ కావాలి, 10% ల్యాండ్ కావాలన్నందుకు నా మీద కక్ష కట్టి అసలుకు 4 సార్లు నా మీద కంప్లైంట్ ఇచ్చారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ ఇద్దరు కలిసి నా మీద 4 సార్లు కంప్లైంట్ ఇచ్చారు. ఇది అన్నీ ల్యాండ్ కావాలని అప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నా. ఇక మా ఊరు మరీ అంటే అవినీతి పాలన చేసింది మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఇంకోటి రోడ్ల విషయం ఎన్నోసార్లు సంవత్సరంన్నర తిరిగినా, కరోనా టైం అయిపోయినాక తిరిగినాం, కరోనా టైం కాకముందుకు తిరిగినాం. శాంక్షన్ అయిన రోడ్డు ఆపిండు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి పేరు వస్తుంది, మీ పేరు వస్తుంది అని చెప్పి ఏది దాదాపు 53 లక్షలు శాంక్షన్ అయింది. హెచ్ఎంటీ నిధులతో శాంక్షన్ అయింది, ఆపిండు. మొన్న ఇప్పుడు ఎలక్షన్లు ఇప్పుడు రాజీనామా చేయగానే రాజగోపాల్ రాజీనామా చేయగానే రోడ్ స్టార్ట్ చేశారు. అది కూడా సగం వేసి ఆపిరు మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ బీజేపీ వాళ్ళు ఆపుతారు అని చెప్పి అసలుకు మళ్ళీ ఊర్లో పుకారా చేస్తారు. అసలుకు సగం వేసిరు, ఆపేసిరు. ఈ అదొక్కటే కాదు, అసలుకు ప్రతి ఒక్క విషయాలలో అసలుకు మాజీ సర్పంచ్ అంటే వ్యక్తి అసలుకు కూసుకుంట్ల అయినా సపోర్ట్ టోటల్గా. ఇక్కడ ఇంకా కృష్ణ వాటరు రాలేదని కూడా చాలాసార్లు అడిగినా, కృష్ణ వాటర్ కూడా పాత ట్యాంక్కి 2 కలెక్షన్లు ఇచ్చారు. ఓరోళ్ళకు గిల్దాలు వేస్తుంది. అసలుకు పెద్ద సమస్య మాకు. ఆ సమస్య అసలుకు ఎన్నోసార్లు అధికారులు తీసుకుపోయినాం, ల్యాబ్ టెస్టింగ్ చేయించినాం, అది కూడా అసలుకు తీర్చలేదు. మా ఊరు మొత్తం చాలా మందికి యూత్ పిల్లలకే కానీ బాబులకే కానీ మొత్తం అందరికీ గిల్దా ఇప్పటికే చాలామంది టీవీలలో చెప్పడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక్కటి కానీ కాకుండా చాలా ఇప్పుడు వేరే మా హైదరాబాద్లో రోడ్డు శాంక్షన్ చేస్తా అని చెప్పి అసలుకు వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి కొనడం. ఇప్పుడు అదే ఇప్పుడు మా కార్యకర్తలని మొత్తం అక్కడిక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఏం చెప్తారు ఈ ఓటర్లు? మరి మీ ఓటర్లు మరి ఇంత అన్యాయం చేస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పే ప్లాన్ ఏమైనా చేస్తారా? 75% ఖచ్చితంగా ఇక్కడ పోల్ అవుతుంది. 700 నుంచి 750 ఓట్లు పడుతున్నాయి. అది ఆయన నెంబర్ తిరుగుతున్నా కానీ ఆయనకు ఎవ్వరు ఓటు వేస్తూ లేరు. ఆయన నెంబర్ 20,000 30,000 ఇచ్చి తిప్పుకుంటారు. మా ఊరు వ్యక్తులు, మా ఊరిలో కొంతమందినే, రెడ్డిబాయిలో లేదు, మా గూడానికి 4 ఆమ్లెట్ మా గుల్లవాయి గ్రామ పంచాయతీకి ఒక్కొక్కరిని తిప్పుకుంటేందుకు కూడా పైసలు ఇచ్చి తిప్పుకుంటారు. కంపల్సరీ బీజేపీని గెలిపించాలి, రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తేనే ఇక్కడ మన ఊరు అసలుకు పొల్యూషన్ ఉంది, బాగా వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్ల సమస్య ఉంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని గెలిస్తేనే ఖచ్చితంగా రోడ్లు అవుతాయి. ఈ కూసుకుంట్ల గెలిస్తే 8 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు, ఇప్పుడు కూడా చేయడైనా మాకు. ఎందుకంటే సర్పంచులం 13 మంది సర్పంచులము, టీఆర్ సర్పంచులం పోతేనే మమ్మల్ని రాత్రి 12 గంటల దాకా ఉసబెట్టిండు. ఇది దాదాపు సంవత్సరం నెల తిరిగినాం మేము. ఒక్కరం కాదు, సర్పంచులు మొత్తం 25 లక్షలు కేసీఆర్ ఇచ్చిన 25 లక్షలు కూడా ఇస్తే అది కూడా రాజగోపాల్ రెడ్డి పేరు వస్తుందని చెప్పి మాకు ఏది పని చేసుకుంటే మాకు కూడా రూపాయి లాభం వస్తుంది కదా, పని చేసుకుంటేనే కదా. ఆ పని కూడా చేసుకోవద్దు, వీళ్ళకి రావద్దు. అసలు టీఆర్ సర్పంచులను కూడా కూసుకుంటే దూరం పెట్టింది. అది మాకు ఒక్కటి కాదు సార్, చెప్పాలంటే ఒక్కొక్కటి ఉంటాయి, ఇక చాలా ఉన్నాయి. ఇక ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తాం, టీఆర్ఎస్ని ఓడగొడతాం, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖచ్చితంగా ఓడగొడతాం. కాంగ్రెస్ ప్రభావం ఉంటుందా? ఈడ కార్యకర్తలు ఎవ్వరు లేరే, నా మీద పోటీ చేసిన వాళ్ళు కార్యకర్తలు అదే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు, వాళ్ళు కూడా మా బీజేపీలో జాయిన్ అయ్యారు. అందరం బీజేపీ అయిపోయింది. మా ఈడ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కొద్దిగా మాజీ సర్పంచ్ గ్యాంగ్ వరకు వాళ్ళే ఉన్నారు, కానీ వేరే వాళ్ళు ఎవరు లేరు ఈడ. థ్యాంక్ యూ.